హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఈ ప్రశ్న ఏ బచ్చాగాన్ని అడిగినా కూడా సెప్టెంబర్ 25 అంటారు. తెలంగాణలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు రాత్రి 1 గంటకు పడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినా కూడా అర్ధరాత్రి షోలు పడుతున్నాయి. ఇక అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడ చూసినా కూడా ఇవాళ షోలు పడలేదు. ఇంకా షో పడే టైం కాలేదు, అర్ధరాత్రి పూట షోలు పడతాయి. ఇక చూస్తే అప్పుడే రివ్యూలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు కదా, సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు చెప్పడం, పబ్లిక్ టాక్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇదిగో ఐమాక్స్ థియేటర్లో సినిమా రిలీజ్ అయినట్లు ఇంకా మనను ఒక ఎర్రి పుష్పాలు చేస్తూ, అరే అయ్యను సెప్టెంబర్ 25 అంటే ఇవాళ కాదురా స్వామి, రేపురా బాబు, రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా చూస్తే ప్రీమియర్ షోలు అర్ధరాత్రి పడతాయి. అదేంటో విచిత్రంగా అప్పుడే సినిమా రిలీజ్ అయినట్టు ఓజీ రివ్యూ పేరుతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా, మీరు నమ్మకండి అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫేక్ రివ్యూలు. ఎందుకంటే వీటిని దృష్టిలో పెట్టుకొని జనాలు నమ్ముతుంటారు. అప్పుడే సినిమా రిలీజ్ అయిపోయిందా, ఐమాక్స్ లో పడిందా, మైత్రి టాక్స్ లో పడిందా అని జనాలు కంగారు పడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి ఆ ఫేక్ గాళ్ళ బండారం ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఓజీ ఐమాక్స్ ఒరిజినల్ పబ్లిక్ టాక్స్, పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం, సుజిత్ కు గుడి కట్టేయవచ్చు, 1000 కోట్ల క్లైమాక్స్ మహా అద్భుతం అని చెప్పేసి ఒకటి పెట్టారు. దీని కింద టైటిల్ చూస్తే దే కాల్ హిమ్ ఓజీ రివ్యూ, ఓజీ మూవీ ఐమాక్స్ థియేటర్ పబ్లిక్ టాక్ అని పెట్టారు. చూడండి, ఎక్కడ సినిమా రిలీజ్ అయింది, ఐమాక్స్ లో ఎప్పుడు రిలీజ్ అయింది. సరే, ఇంకొకటి చూద్దాం. ఓజీ యుఎస్ఏ రివ్యూ, పుష్ప రికార్డు బ్రేక్ భయ్య, లాస్ట్ అరగంట అరాచకం లోపల 1000 కోట్ల, లాస్ట్ అరగంట అరాచకం లోపల 1000 కోట్లు పక్కా వసూల్, అరాచకం హిట్టా ఫట్టా అని పెట్టి ఓజీ యుఎస్ పబ్లిక్ టాక్ అని పెట్టారు. అసలు యుఎస్ లో ఇప్పుడెక్కడ ఇంకా షోలు పడ్డాయి? రాత్రిగా వాళ్ళకు కూడా రాత్రి పడతాయి కదా. ఇప్పుడు అక్కడ టైం ఎంత అవుతుందో వీళ్ళకి తెలుసా? అది కూడా ఎప్పుడు పెట్టారు? 4 గంటల కింద. వీడేమో 9 గంటల కింద పెట్టాడు. ఇక చూస్తే ఏ బొక్క లేదు, దీన్ని సినిమా అంటారా, సోది లేకుండా నిజమైన రివ్యూ చెప్పాడు, 600 బొక్క, పబ్లిక్ టాక్ ఆన్ ఓజీ మూవీ పబ్లిక్ టాక్. చూడండి, ఇవి నిజంగా సినిమా ఎక్కడ రిలీజ్ అయింది, ఎప్పుడు చూశారు? సరే, ఒక్కొక్కటి మనం ఓపెన్ చేద్దాం. అదే చెప్తున్నాను, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రెండు కలపడం అనేది అది కరెక్ట్ గా కాదు. ఇదైతే ఆయన మనం పాత సినిమాలు చూసుకుంటే ఆయనకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా అయిపోయినాయి. పాతది యాక్చువల్ గా మనకి ట్రైలర్ లో చూసినప్పుడు ఓల్డ్ గెటప్ అంతగా బాగాలేదు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లో ఓల్డ్ గెటప్ హైలైట్. కాస్టింగ్ అంతా చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్ కి పెద్ద క్యారెక్టర్ ఏమి అంటే పెద్ద సీన్స్ ఏమి లేవు. తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో వస్తుంది, ఆ హీరోయిన్ కి ఎప్పుడు క్యారెక్టర్ ఉండదు. ఓ 2 సాంగ్స్ కోసం అని చెప్పుకుంటారు. ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తీసేసినా పర్లేదు, ఇంకా హ్యాపీగా చూడొచ్చు. మ్యూజిక్ అలాగే అనిపించిందా? మ్యూజిక్ పర్లేదు అన్న, ఇంకా అంతకు మించి చేయడానికి ఏం లేదు సినిమాలో. ఆ స్కోప్ లేదు ఇంకా ఎక్కడ మంచి మ్యూజిక్ ఉందా లేదా అని. సెకండ్ హాఫ్ లో ఒక మంచి సాంగ్ ఉందన్న, అది ఆ సాంగ్ మాత్రం మీకు బాగుంది. హైలైట్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్ అంటేనా, హైలైట్ అంటే ఏం లేదన్న, అన్ని కాస్టింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి అంతే. హైలైట్ అంటే చెప్తున్నాం కదా, ఒకసారి 1 టైం చూడొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తుంది? ఎంతకి 5కా? ఒక 2.5. ఓకే, థ్యాంక్స్. ఇది ఓజీకి సంబంధించినటువంటి పబ్లిక్ టాక్ కానే కాదు. నాకు తెలిసి ఏదో ఒక సినిమాకి సంబంధించింది, ప్రోలో లేకుంటే మొన్న వచ్చిన హరిహర వీరమలకు సంబంధించింది, ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు సేల్ చేయడానికి ఇలాంటి వీడియోలు పెట్టారు. పైగా దానికి టైటిల్ 600 బొక్క అని చెప్పి, ఇష్టానుసారంగా పబ్లిక్ టాక్ ఓజీ అని చెప్పి. చూడండి ఎంత నీచం, ఎంత దారుణం. సినిమానే రిలీజ్ కాలేదు. ఇక మరొక ఆనిముత్యాన్ని చూపిస్తా. ఇది ఓజీ పబ్లిక్ టాక్ అని పెట్టాడు టైటిల్, తమ్మునేలు కూడా అదే పెట్టాడు. అది కూడా యుఎస్ పబ్లిక్ టాక్ అని పెట్టిండు. యుఎస్ లో సినిమా షోలు పడ్డాయంట. ఇది యుఎస్ లో ఉందా? తీరా ఇక్కడ చూస్తే ఇదేంటిది, ఇది హరిహర వీరమల్. ఇంకొకటి చూపిస్తాం మీకు. అదిగో చూడండి, హరిహర వీరమల్లుకు సంబంధించిన కటౌట్స్ ఇవి. అంటే హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి రివ్యూను ఓజీ రివ్యూగా క్రియేట్ చేసి వీళ్ళతో చెప్పిస్తున్నారు. ఎంత దారుణం అంటే, అసలు ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇలాంటి నీచాలకు పాల్పడుతున్న వాళ్ళని మనం ఏమనాలి? ఇంతకన్నా వేరే ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. ఇక మరో అద్భుతం చూపిస్తా. ఇది పక్కాగా
పెయిడ్ ఆర్టిస్టులతో చేసింది. ఓజీ ఐమాక్స్ ఒరిజినల్ పబ్లిక్ టాక్ అని చెప్పి పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం, సుజిత్ కు గుడి కట్టాలి, 1000 కోట్ల సినిమా, అదే విధంగా క్లైమాక్స్ మహా అద్భుతం అంటే ఇది చేసింది. ఒకసారి చూద్దాం మనం. ఏ ఓజీ అన్న నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఒక లెక్క అయితే సినిమా ఒక లెక్క. అసలు ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్ తగలడిపోతుంది నిజంగా. ఆ సుజిత్ మరి ఏ ప్లాన్ చేయడు కానీ ఆ సుజిత్ డైరెక్షన్ దండం పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించిన ఒక ఎత్తు అయితే ఆ రేంజ్ లో సినిమా అయితే ఇంకో ఎత్తండి. ఆ ఎలివేషన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నడిచెళ్ళిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ పడ్డదన్నా. ఒక కేజీఎఫ్, ఒక సలారో, ఒక బాహుబలి ఏ సరిపో ఎలివేషన్కి అయితే అంత పర్ఫెక్షన్ అయితే ఇచ్చాడు సినిమాలో. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే గత సినిమాలన్నీ ఒక లెక్క పెడితే ఈ సినిమాలో ఒక డబుల్ ఇంపాక్ట్. మామూలుగా లేదు చెప్తాను కదా, ఆ బ్లాక్ డ్రెస్ లో ఆ కెమెరా షాట్ ఇట్లా తీసినప్పుడు అనిపించింది సినిమా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నోట్లో మాటలు, విజిల్స్, క్లాప్స్ తప్ప ఏమీ లేదు. సినిమా తగలడుతుంది థియేటర్ అయితే ఇరగొట్టాడు బట్టి పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా ఒక 1000 కోట్లు అయితే ఈజీ క్రాస్ అవుతుందని చెప్పేసి ఉన్నాను. ఎందుకు చెప్తారంటే ఎలివేషన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి సినిమాలో. బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా హీరోయిన్ అయితే ఏరమల్లు హరిహర ఏరమల్లు డిసప్పాయింట్ అంటే అది బాగాలేదు ఇది బాగాలని పక్కన పెడితే ఈ సినిమా చూస్తే హరిహర వీరమల్లు కాదు, అత్తారింటికి దారి కాదు, అంత ముందు వచ్చిన ఏది గుర్తుండదు నాకు. అన్ని పోయింది పక్క పోతే ఈ సినిమా ద్వారా చూసుకుంటే బాగుంది. చాలా గట్టి కొట్టాడు పవన్ కళ్యాణ్ అయితే. సుజిత్ అయితే చాలా గట్టి తీసుకున్న డైరెక్షన్. అదే సినిమా ప్లస్ పవన్ 50% పవన్ కళ్యాణ్ గారు అయితే 50% బ్యాక్ మ్యూజిక్ సినిమాకి. ఇంకేం లేదు, సినిమా అయితే ఎరగొట్టింది బట్టి అవుట్ ఆఫ్ అనా పక్కా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఓజీ సినిమా రిలీజ్ అయినట్లు దానికి సంబంధించినటువంటి పబ్లిక్ టాక్ అని, రివ్యూలు అని, నిజంగా ఇంత నీచమైంది భయ్. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? పైగా థియేటర్ లోపల తగలడిపోతుందంటూ. అది ట్రైలర్, ఒకవేళ ట్రైలర్ చూసి వచ్చి రివ్యూ చెప్తున్నానంటే ఎక్కడ కూడా ట్రైలర్ అని అనట్లేదు, సినిమా అంటున్నాడు. సినిమా అత్తారింటికి దారేది వగేర వగేర సినిమాలన్నీ పోతాయని చెప్పేసి హైప్ క్రియేట్ చేసేసి. అంటే మీరు చూస్తే ఈ పెయిడ్ బ్యాచ్ రేపు ఏం చేస్తారంటే మళ్ళీ బయటకు వచ్చి సినిమా బాగాలేదని చెప్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఈ ఐమాక్స్ థియేటర్ దగ్గర కానీ కొన్ని థియేటర్ దగ్గర ఇలాంటి మంద ఒకటి జమ అవుతుంది అనమాట. ఈ మంద పని ఏంటంటే వీళ్ళు ఆయా యూట్యూబ్ ఛానల్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇలాంటి పెయిడ్గా పబ్లిక్ టాక్ పేరుతో ఎక్కడ చూసినా వీళ్ళే కనబడతా ఉంటారు. ఇలా పబ్లిక్ టాక్ పేరుతో రివ్యూలు ఇచ్చుకుంటూ సినిమా బాగున్న సినిమాని బాగలేదని, బాగలేని సినిమాని బాగున్నట్టుగా ప్రమోట్ చేస్తూ కంప్లీట్గా నానా నీచమంతా ఈ ఐమాక్స్ థియేటర్ దగ్గరనే ఉంటుందని చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, అసలు సినిమానే రిలీజ్ కాలేదు. ఇప్పుడు టైం, నేను వీడియో చేసే టైం నేను 4 o'clock అవుతుంది. ఈ 4 o'clockకి నేను వీడియో చేస్తూ ఉంటే వాళ్ళ 24వ తారీఖు 4 o'clockకి ఎక్కడ సినిమా రిలీజ్ అవుతుంది భయ్? మీరు అసలు ఏ విధంగా వీళ్ళు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూలు చెప్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఫేక్ రివ్యూలు ఇచ్చి పబ్లిక్ టాక్ పేరుతో జనాల్ని నిజంగానే మోసం చేస్తున్నారు, జనాల్ని తప్పుదో పట్టిస్తున్నారు అనడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.